పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో స్వల్ప ప్రమాదం. టొరంటో ఫార్మా పరిశ్రమలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కు యాసిడ్ డ్రమ్ముల తరలింపులో ఘటన. డ్రమ్ము ఎత్తుతున్న సమయంలో తెగిన పుల్లి చైన్. సల్ఫ్యూరిక్ యాసిడ్ పడి కెమిస్ట్ నాగరాజుకు గాయాలు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం. జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మా సిటీలో ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. టొరంటో ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని డ్రమ్ముల ద్వారా పై అంతస్తుకు తరలిస్తూ ఉన్నారు. కింద అంతస్తులో ఉన్నటువంటి కార్మికుల మీద ఇద్దరి మీద ఆ డ్రమ్ము ఒకసారిగా కుప్పకూలిపోయింది. చైన్ అనేటువంటిది తెగిపోవడం వల్ల, చైన్ నాణ్యమైనటువంటిది కాకపోవడం, భద్రతా ప్రమాణాల యాజమాన్యాలు పాటించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది. అందువల్ల ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటిది పడిపోవడం వల్ల నాగరాజ్ అనేటువంటి కెమిస్టు తన యొక్క ముఖం కాలిపోవడంతో పాటు ఏదైతే చెయ్యి కూడా కాలిపోయింది. మరో కార్మికుడికి స్వల్ప గాయాలైనటువంటి సమాచారం వచ్చింది. అందుకని మెరుగైన వైద్య సేవలు అందించండి. అలాగే దీని మీద జరిగిన ప్రమాదం మీద సమగ్ర విచారణ చేయండి. మెరుగైన వైద్యంతో పాటు ఆయన కోలుకునే వరకు పూర్తిస్థాయి వేతనం యాజమాన్యం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి. వీళ్ళు యాజమాన్యం కూడా ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్ సమాచారం అందజేయడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ, ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి కానీ, రెవెన్యూకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సరైన సమాచారం ముందుగా అందజేయలేదు. అందుకని ఇట్లాంటి కంపెనీల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద సమగ్ర విచారణ చేయడంతో పాటు యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తాం.